పరకాల మున్సిపాలిటీ పరిధిలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరకాల పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి ఆధ్వర్యంలో పద్మశాలి భవన్లో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీలలో పరకాల పట్టణ మహిళలు భారీగా చేరుకొని వివిధ కళారూపాలను తీర్చిదిద్దారు. శ్రీ సీతారామస్వామి, దుర్గామాత, అమరవీరుల జిల్లా కోసం అమరధామం, పరిపాలన శాఖలను తెలిపే విధంగా రకరకాల ముగ్గులను వేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ, పరకాల ప్రముఖ వైద్యులు లలిత రాజేశ్వర ప్రసాద్ ముగ్గుల పోటీలను ప్రారంభించి మహిళలను అభినందించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి శ్రీ సీతారామచంద్రస్వామి వెండి ప్రతిమను బోయిని రమాదేవి, రెండో బహుమతి పావన, మూడో బహుమతి పెరుమాండ్ల సంధ్యారాణి గెలుచుకున్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగురి జయపాల్ రెడ్డి, మహిళా కౌన్సిలర్లు నల్లల జ్యోతి అనిల్, శనిగరపు రజనీ నవీన్, మార్క ఉమా రఘుపతి గౌడ్, మడికొండ సంపత్, పసుల లావణ్య రమేష్, పరకాల ప్రముఖ వైద్యులు డాక్టర్ కాశయ్య, నాయకులు మార్త భిక్షపతి, దుంపటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మరియు మా 9వ వార్డు ప్రజలకు అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ కలియుగంలో వాస్తవానికి ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద సంక్రాంతి పండుగ అంటే చాలా గ్రాండ్గా చేసుకునేది. గంగిరెద్దులు రావడం, ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోవడం, భోగి మంటలు పెట్టడం, ముగ్గులు వేయడం అనేది చాలా సంస్కృతి సంప్రదాయాలతోటి మన భారతదేశం ఉండే. ఇప్పుడు రాను రాను ఇవి కార్యక్రమాలు అనేది మొత్తం అంతరించిపోతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలు మొత్తం ఖరాబైపోతున్నాయి. అసలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ముగ్గు అంటే తెలియని పరిస్థితి, ముగ్గు వేయలేని పరిస్థితి, ముగ్గు వేయడానికి కూడా ఆరోగ్యం సహకరించలేని పరిస్థితి కూడా ఉన్నది. ఇలాంటి మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవడానికి మనం చేయాలని చెప్పి ఎంతోమంది ఎన్నో విధాలుగా మా హిందుత్వం కోసం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా నేను సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు, హరివిల్లు, రంగవల్లులు కాబట్టి ఈ మహిళా మనులందరూ ముగ్గుల కార్యక్రమం పెట్టాలని చెప్పి అనడం వల్ల వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను పరకాల 9వ వార్డులో రంగవల్లులు, ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. నేను వాస్తవానికి అసలు ఇంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలే. నేను ఫస్ట్ టైం పెట్టించిన ఒక 50 మంది వస్తే సరిపోతుంది అనుకున్నా. కానీ వాస్తవానికి 100-120 మంది మంచిగా పాల్గొన్నారు. 2009 నుంచి నేను ముగ్గులు కాంపిటీషన్ ఎక్కడ పెట్టినా కూడా వెళ్తాను. నాకు ముగ్గుల కంటే దాంట్లో కాన్సెప్ట్ చేయాలని ఆలోచన 2009 నుంచి బాగా ఆలోచించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్ల అని పిలవగానే వాళ్ళను గర్భంలోనే భ్రూణహత్యలుగా చేస్తున్నారు. వాళ్ళని బయటకు రానివ్వడం లేదు. ఆడపిల్ల అనేది బయటకు వస్తే అసలు ఏమవుతుంది మీరు ఒకసారి అది మాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆడపిల్లని రక్షించండి అనే నినాదంతో నా ముగ్గులో అదే మెసేజ్ చూపించాను. ఎక్కడ వేసినా కూడా ఈ ముగ్గు వేస్తే ఖచ్చితంగా ప్రైజ్ వస్తుంది. కానీ ఆడపిల్లల్ని గౌరవించండి. ఎప్పుడైనా కూడా సోదరిని కానీ, వృద్ధులను కానీ, అమ్మని కానీ మీరు గౌరవించాలి. ఎందుకంటే చెల్లెనైనా, సోదరినైనా, అమ్మనైనా ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. అమ్మ నాన్నలు ఎవరు చూసుకోవట్లేదు. ఒక ఆడపిల్ల అయితే అమ్మను కానీ నాన్నని కానీ చాలా భద్రంగా చూసుకుంటుంది. ఇంటి ఇల్లాలుగా భర్తను, పిల్లలను పోషించుకుంటుంది. ఆమె స్థాయి వేరు.